ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. టీడీపీలో టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందా మీకు? ఈరోజు మీరు మంది మార్బలంతో వెళ్ళి ఈరోజు పూజలు చేశారు కదా, మాకు ఒక అవకాశం ఇవ్వండి. ₹1 కోటి ఇచ్చారు కాబట్టే మొన్న సభలో మీకు ముందు వరుసలో కుర్చీ వేసి ఎక్స్ఎమ్మెల్యే గుల్లోల శంకర్కి వెనక వరుసలో సీట్ వేశారు కదా. ₹1 అలా కనిపించింది లైన్లో. ఆ కోటి ఇస్తే ముందు వరుస, ఏమి ఇవ్వకపోతే వెనక వరుస. నేనున్నాను మొరుసు కాపులకు నాయకున్నట్టు మీరు వచ్చారు. టీడీపీలో మీరు చేరడానికి వెళ్ళారు కదా, మీ వెంట వచ్చిన సంఖ్యలో ఎంత సంఖ్యలో మొరుసు కాపులు ఉన్నారు? నా వెంట వచ్చిన 60 to 70% మొరుసు కాపులు ఉన్నారు. ఇక్కడ కాదంటూ కర్ణాటక నుంచి వెహికల్స్ ఎందుకు తెప్పించారు? టీడీపీలో చేరిన పోతా అంటే టీడీపీ నాయకులు సపోర్ట్ లేదు మనకి. మరి టీడీపీలో మీరు ఎందుకు చేరినట్లు, ఏం ఆశించి చేరినట్లు? తంబోలపల్లి అనేది టీడీపీనే ఎక్కువ స్ట్రాంగ్ పార్టీ. నాయకుడు కూడా స్ట్రాంగ్ ఉండాలి కదా. స్ట్రాంగ్ నాయకుడు ఉంటే టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది. మరి మీరు అంత స్ట్రాంగ్ నాయకుడా? మొన్నటి వరకు ఓకే, వైసీపీలో మీరు ఉన్నారు, వైసీపీ నాయకుడని నేను నన్ను, కానీ ఎందుకు ఎమ్మెల్యే గారిని విభేదించి తెలుగుదేశం పార్టీలోకి పోవాల్సి వచ్చింది? ఎమ్మెల్యే చేసేది ఏంది? నా గ్రామానికి నేను లేనా, నేను చేస్తా ఆ పనులు అంటూ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిని అతను నేరుగా ఢీకొనలేక, ఒక ఆర్థికంగా స్థితిమంతుడు అయిన జయచంద్రారెడ్డి గారి ద్వారా అయితేనే అతన్ని ఢీకొట్టగలమని మిమ్మల్ని మీ భుజం మీద తుపాకీ పెట్టి ఆయన కాలుస్తున్నాడు. 100% మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక నిజం చెప్తారు. ఆఫ్రికాలో అంతా కూడా లిక్కర్ బిజినెస్లు అవి ఇవి అసలుకి ఆహాబోహో. అసలుకి ఈరోజు టీడీపీ చూస్తుంది కూడా జయచంద్రారెడ్డి గారు మొరసు కాపని కాదు, జయచంద్రారెడ్డి వెనక ఉన్న నోట్ల కట్టల్ని అంటున్నారు. 2001లో ఉద్యోగానికి చేరి 2004లో ఇన్ఫోసిస్లో జాబ్. బతుకు పోరాటం వేరు, రాజకీయ పోరాటం ఏదైనా ఒకటేనా? బతుకు పోరాటం వేరు, రాజకీయ పోరాటం వేరు. అంటే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కుళ్ళు, కుతంత్రాలు, ఏమి ఎదుటి వారిని ఢీ కొట్టే తత్వము అన్నీ ఉండాలన్నా. బతుకు పోరాటానికి అది సరిపోదన్నా. ఆకలి జీవితాన్ని నేర్పిస్తుందన్న. ఆకలితో ఉన్న వాడికి ఎలా ముందుకు పోవాలి తెలుపుతుంది ఆకలి అనేది. ఏ ఉద్యోగం చేయాలి, ఎటు పోవాలి. టీడీపీ మరోవైపు ఏవి కుటుంబం వైపు చూస్తుంది, ప్రవీణ్ కుమార్ రెడ్డిని పార్టీలకు ఆహ్వానిస్తోంది అంటున్నారు. మరి ఒకవేళ ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ వచ్చినా, లేదా బీసీ ఈక్వేషన్లో మళ్ళా గుల్లోల శంకర్కే టికెట్ కేటాయించిన మీ పరిస్థితి ఏంటి? ఒక వ్యాపారవేత్తగా ఉన్న మీరు పోయి పసుపు కండవా కప్పుకున్నారు. ఇప్పుడు వ్యాపారవేత్తలు రాజకీయాలకు రాకూడదా? ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? మీకు ఏం అన్యాయం జరిగిందని వచ్చారు? అన్యాయం జరిగింది నాకు కాదు, నియోజకవర్గ ప్రజలకి. అభివృద్ధి చేయకుండా ఏం చేశాడంటారు ఆయన? మైనింగ్ చేసుకున్నారు. ఎంత ఒప్పందం కుదిరింది మీకు టీడీపీకి? 30 కోట్ల 50 కోట్ల? హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజు బైరిశెట్టిని. ఈరోజు మన అతిథి అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులు దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారు. నమస్తే జయచంద్రారెడ్డి గారు. నమస్తే నాగరాజు గారు. బాగున్నారా? బాగున్నా అండి, మీరు బాగున్నారా? బాగున్నా. టీడీపీలో టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందా మీకు? ఇంకా కన్ఫర్మ్ కాలేదండి. ఇంకా లేదా? ఇంకా లేదు. ఓకే. ఎందుకు అడిగానంటే, సాధారణంగా తంబలపల్లి నియోజకవర్గంలో ఎవరైనా ఎన్నికల ప్రచారానికి ముందు బూచిపల్లి ఆలయానికి వెళ్ళి అక్కడ పూజలు చేసిన తర్వాతనే ఒక సాంప్రదాయంగా అది తీసుకుంటారన్నమాట. అది ముందు నుంచి సాంప్రదాయంగా వస్తుంది. అది ఆ ఆలయంలో పూజలు చేసిన తర్వాతనే ప్రచారానికి వెళ్తారనమాట. ఆ ప్రచారానికి శ్రీకారం చుడతారు. ఈరోజు మీరు మంది మార్బలంతో వెళ్ళి ఈరోజు పూజలు చేశారు కదా, మరి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారంటే ఏమైనా టికెట్ ఏమైనా కన్ఫర్మ్ అయిందా అని అనుమానం వచ్చింది? టికెట్ అయితే కన్ఫర్మ్ కాలేదండి. ఎందుకంటే ఇప్పుడు మాకు ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా కూడా రాశిమూల అంటే నైరుతి అంటాం కదా, మాకు చెన్నకేశవ సమాలయం అనేది ఒక అనాది కాలంగా వస్తుంది సెంటిమెంట్. అది ఏ కార్యక్రమాన్ని మొదలు అక్కడి నుంచి పెడతాం కాబట్టి మనకు పార్టీ అధినాయకులు మనము ఇచ్చిన మన ప్రొఫైల్ అంతా చూసిన తర్వాత వాళ్ళు పార్టీలో జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా మీరు పార్టీకి పని చేయండి అని వాళ్ళు ఆదేశించడంతో మనం కూడా ముందు ఏ సంప్రదాయాన్ని పాటించినారో మనం ముందు వాళ్ళందరూ మనం కూడా అక్కడికి వెళ్ళి పూజలు చేసి, నియోజకవర్గంలో ఏ నాయకుడైనా ఫస్ట్ అక్కడే పూజలు చేస్తారు. అవును. అది సాంప్రదాయబద్ధంగా వస్తుందా, లేదంటే అదేమన్నా సాంప్రదాయబద్ధంగా అంటే సెంటిమెంట్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా నైరుతిముల్లో స్టార్ట్ చేయాల అంటారు, దేవముల్లో స్టార్ట్ చేయాలని. అట్లా
చేస్తా అన్నారు అందరూ. ఇంక మేము అది ఫాలో అయినాము. ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కదా, ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారికి మేము వివరంగా వివరించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మాది మురుసురేడ్లు మేము. ఓకే. ఈ కాన్స్టిట్యున్సీలో మాకు కమ్యూనిటీలో 95% ఆఫ్ ఓటర్స్, 90 to 95% మేమే ఉన్నది మురుసురేడ్లే. ఓకే. సో ఇంతవరకు ఏది మన రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి 1951-52 అనుకుంటా, 51 నుంచి ఇప్పటి వరకు ఈ స్వతంత్రం వచ్చిన 75+ ఇయర్స్ వరకు మా మురుసుకాపులకి ఏ ప్రధాన పార్టీ ఇంతవరకు సీట్ ఇవ్వలేదు. ప్రధాన పార్టీ అంటే చిన్నవి ఇచ్చినాయి, అంటే ఇంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మా వాళ్ళకి ఇస్తారు, అదే ఎట్లా ఇప్పుడు రాదు కాబట్టి అది ఇస్తారు. ప్రధాన పార్టీలు అంటే వైసీపీ, టీడీపీ, ఇప్పుడు ముందు ఉన్న కాంగ్రెస్, టీడీపీ, వీళ్ళెవరూ మా వాళ్ళకి ప్రోత్సహించలేదు. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మురసు కాపులు తెర మీదకి వస్తుంటారు లేండి, అలా తారాజువులు అలా వచ్చి మళ్ళీ అలాగే వెళ్ళిపోతుంటారు. అది మామూలు సాధారణంగా జరుగుతుంటుంది. అది 15 ఏళ్ళు కానీ కాదు, కానీ వాళ్ళు ప్రతిసారి ఇప్పుడు ఏదైనా కూడా మొదలు పెట్టేది చిన్న ఒకదాంతోనే మొదలవుతుంది అనుకుంటా నేను. తంబళ్ళపల్లెలో ఏదో అన్యాయం, తంబళ్ళపల్లె నియోజకవర్గ ప్రజలు అన్యాయానికి గురవుతున్నారనో, లేదంటే చాలా ఇబ్బందులు ఉన్నాయనో, అభివృద్ధి లేదనో మీరు రాజకీయాల్లోకి వచ్చారా, లేదంటే మొరసు కాపులను ఏదో ఉద్ధరించాలని వచ్చారా అసలు రాజకీయాల్లోకి? మొరసు కాపులను ఉద్ధరించాలని రాలేదు. మొరసు కాపులను అట్లనే ఇప్పుడు మొరసు కాపులు అనేది మేము హైయెస్ట్ కమ్యూనిటీ ఉంది. ఏ ప్రధాన పార్టీ మాకు ఆదరణ ఇవ్వలేదు అనేది, దానివల్ల మా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు పక్కకు. అంతేగాని మాకు ఆదరణ ఇచ్చిన ఏ ప్రధాన పార్టీలు అంటే ప్రధాన పార్టీ ఏది ఆదరణ ఇచ్చినా మా వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి సుముఖంగానే అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ముందు కూడా. నియోజకవర్గానికి వస్తే నియోజకవర్గంలో వ్యవసాయం మీద ఆధారపడిన ఫ్యామిలీలు ఒకటి మాది కంప్లీట్ ఇది డ్రాట్ ఏరియా. అనంతపూర్ జిల్లాకు దగ్గరలో ఉంటుంది, చిత్తూరు జిల్లాకు దూరంగా ఉంటుంది. కంప్లీట్ డ్రాట్, వాటర్ సరిగా ఉండదు. ఈ మధ్య మన రాజశేఖర రెడ్డి గారి టైంలో అందరినీ రావడం వల్ల చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంప్లీట్ చేసి ఇవ్వడం వలన వాటర్ సోర్స్ వరకు కొంతవరకు వాటర్ సోర్స్ మనకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ వ్యవసాయానికి సంబంధించిన ఫ్యామిలీలు కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన ఏమైనా పరిశ్రమలు వస్తే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఒకటి, రెండోది మార్కెట్లు. ఇప్పుడు ఈ తంబలపల్లి నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ రేడియస్ వచ్చి 100 కిలోమీటర్స్ ఉంది, 110 కిలోమీటర్స్ ఉంది. చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. నెక్స్ట్ డ్రై ల్యాండ్స్ వచ్చి 60 to 70% డ్రై ల్యాండ్స్ ఉన్నాయి, 30% ఇరిగేటెడ్ ల్యాండ్ ఉండేది. సో ఈ 60 to 70% డ్రై ల్యాండ్స్ని మనం కరెక్ట్గా యూజ్ చేసి వాటర్ సోర్స్ ఇచ్చి, లేదంటే ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్స్ని మనం డెవలప్ చేసి, హార్టికల్చర్ని ఇంప్రూవ్ చేసి తోటలు వేపిస్తే ఈ ఏవైతే మా ఫ్యామిలీలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారో వీళ్ళందరూ ఇంప్రూవ్ అవుతారనేది ఒక లక్ష్యం మాకు. ఆ లక్ష్యంతో మేము రాజకీయాల్లోకి వచ్చినాం. మేము ఒక కమ్యూనిటీకి కావాలని కాదు, మా కమ్యూనిటీలో ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అట్ ద సేమ్ టైం అందరికీ అవకాశాలు ఇస్తున్నారు, మమ్మల్ని మర్చిపోతున్నారు. ఇంతమంది మురుసుకాపులు ఉండగా జయచంద్రారెడ్డికి ఎందుకు టికెట్ ఇవ్వాలి అంటే టీడీపీ? నాకు ఇవ్వాలని నేను అడగలేదు. టికెట్ మీద మీకు అంత ఆశ లేకపోతే లోకేష్ గారు యువగలం పాదయాత్రకి ₹1 కోటి విరాళం ఇచ్చారు, ₹1 కోటి ఇచ్చారు కాబట్టే మొన్న సభలో మీకు ముందు వరుసలో కుర్చీ వేసి ఎమ్మెల్యే గుల్లోలో శంకర్కి వెనక వరుసలో సీట్ వేశారు కదా. అవి అపోహలు మాత్రమే, అది నిజం కాదు. కనిపించింది నేను ముందరకు వచ్చినాను అనేది కూడా, అది కూడా కరెక్ట్ కాదు. ₹1 కనిపించింది లైన్ లో. ఆ కోటి ఇస్తే ముందు వరుస, ఏమి ఇవ్వకపోతే వెనక వరుస. లేదు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను ముందు వరుసలోనే యువగలంలో లేను. ఓకే, నేను పోయినాను కానీ యువగలానికి పోయినాను, ఏదో నాకున్న ఫ్రెండ్స్ తోటి కలిసినాను కానీ ముందు వరుసలో లేను. నేను వెనకాల నుంచి 2వ వరుసలో. టికెట్ మీద ఇంట్రెస్ట్ ₹1 ఎందుకు ఇచ్చారు? టికెట్ మీద ఇంట్రెస్ట్ కాదండి. మా బాధల్లో ఏంటంటే ప్రధాన పార్టీ మాతో గుర్తించాల. నియోజకవర్గంలో పేదలకు సాయం చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చిన అనేది ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్. నేను ఎవరికి డబ్బులు ఇవ్వలే, అదైతే ట్రూ. ఈరోజు అలాయనికి వెళ్ళొచ్చారు కదా, ఈరోజు అబద్ధాలు చెప్పద్దండి. నేను అబద్ధం చెప్పలేదు కానీ డబ్బులు అయితే ఎవరికి ఇవ్వలే. లేదు ఇవ్వలేదు. మీరు నమ్మిన దేవుడి మీద ప్రమాణం చేయండి. డబ్బులు ఇచ్చి మనం చేసుకోవాల్సిన అంత అవసరం అయితే నాకు లేదని అనిపిస్తుంది. నమ్మిన దేవుడిపై ప్రమాణం చేయండి. యువగలం పాదయాత్రకు నేను ఎలాంటి విరాళం ఇవ్వలేదు సభ కోసమని. నేను యువగలానికైతే ఏ డబ్బులు ఇవ్వలేదండి. యువగలం సభ, యువగలం సక్సెస్ సభకు, యువగలం సక్సెస్ సభకు నేను పోయి నా వంతు నేను ఆడేదైనా కార్యక్రమాలు చూసినా, అంతేగాని డబ్బులు అయితే నేను ఇవ్వలే.
అర్థమవుతుంది, మీ తడబాటే అర్థమవుతుంది. లేదు లేదు. ఓకే, మురసు కాపులు గతంలో నాకు తెలిసి 2004 ముందు అనుకుంటా కోగరం మద్దిరెడ్డి రెడ్డి గారు బీకొత్తకోటకు చెందిన అవునవును అవును. ఆయన ఒక ఉద్యమం చేశారు. ఆయన ఉద్యమం ఫలితంగా 2018లో జీవో వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే కర్ణాటకలో ఒక్కలిగర మనకు మురసు కాపులు రెండు ఒకటే. వాళ్ళేమో కర్ణాటకలో బీసీలో ఉన్నారు, ఇక్కడ చూస్తే మీకు ఓసీలుగా ఉన్నారు, బీసీలు కావాలనేది ఒక ఉద్యమం. జీవో వచ్చింది. సాంకేతిక పరమైన అంశాల కారణంగా జీవో అమలు కాలేదు. సరే, ఆ తర్వాత ఆయన ఇక వెళ్ళిపోయాడు, ఆయన పట్టించుకోవట్లేదు. ఆ తర్వాత నేనున్నాను మురసు కాపులకు నాయకున్నట్టు మీరు వచ్చారు. మరి ఆ జీవోని అన్ని సమస్యలను అధిగమించి ఎప్పుడు క్లియర్ చేయించనున్నారు? యాక్చువల్గా నేను దీంట్లోనే క్లియర్ చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ను కలవడం జరిగింది. ఆయనకు మెమరాండం ఇవ్వడం జరిగింది. అది ఒక ఆరిజిన్ ఏంటంటే ఇప్పుడు మనకి మా మురసు కాపులు వచ్చి ఈ కర్ణాటక ఆరిజిన్లో ఉంటారు. ఇది కుప్పము, పలంనేరు, మళ్ళీ ఇది మన తంబోలపల్లి ఎక్కువ ఉంటారు. మళ్ళీ వచ్చి కళ్యాణదుర్గం. ఈ 4 కాన్స్టిట్యున్సీల్లో మాది కర్ణాటకకు ఆనుకోండేటు కాబట్టి సంబంధాలు కానీ మా మురసు రెడ్లు కానీ ఉంటారు. దీంట్లో ఏమైందంటే కుప్పం వాళ్ళకి ఉంది బీసీబీ ఇస్తాను. ఏదైనా ఒక్కలిగర కోటలోనే కదా బీసీబీ అయినా శ్రీనివాసులు అవును. పలంనేరు ఎమ్మెల్యే కూడా వెంకటయ్య గౌడ్ కూడా ఆయన మురసరెడ్డి, ఆయన కూడా బీసీబీలోనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు, ఆయన ఎమ్మెల్యే అయినాడు. ఇవన్నీ చెప్పి మా వంతు ప్రయత్నాలు చేసినాం. కెంపగౌడ జయంతి జూన్లో ఏమో జరిగింది అనుకుంటా. అవునవును, జూలై. ఆ జయంతి సందర్భంగా బీకొత్తకోటలో ఒక కార్యక్రమం పెడితే మీరు చెప్పినట్టుగా మీ లెక్కల ప్రకారమే నియోజకవర్గంలో దాదాపు 60,000 మంది 70,000 మంది రెడ్లను తీసుకుని దాంట్లో 90% మురసు కాపులే అనుకుంటాం మనము. అక్కడికి వచ్చింది పట్టుమని 1000 నుంచి 1,100 మంది మాత్రమే అక్కడికి వచ్చారు. మా వాళ్ళు నన్ను అప్రోచ్ అయినారు. వస్తే నేను ఒకటే చెప్పినాను, సో ఇంత గొప్ప వ్యక్తి జయంతి మనం అంతే గొప్పగా చేద్దాం అనే ఉద్దేశంతో ఒక్కరోజు టైంలో వాట్సాప్లో ఉన్న కొంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళు వాట్సాప్లో గ్రూప్లో మెసేజ్ డ్రాప్ చేసి వచ్చిన మనుషులు వాళ్ళు. అదే మేము ఒక 1 వీక్ 10 డేస్ 15 డేస్ ముందు అనుకొని ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లు మినిమం ఉన్న ఒక 15,000 to 20,000 మెంబర్స్ అయితే వచ్చేటోళ్ళు. ఓకే, నేను ఒకటి చెప్తాను. మీది కరెక్ట్ కదిరినాయన కోట కదా? అవును. కదిరినాయన కోట నుంచి ఒక సర్పంచ్, ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ, 3 ఉన్నారు ప్రజాప్రతినిధులుగా. ఓకేనా? మరి వారెందుకు మీతో కలిసి రాలేదు? ఖచ్చితంగా రావాలా. వాళ్ళు రాలేదు ఎందుకంటే వాళ్ళకు పొలిటికల్ ప్రెజర్స్ అయి ఉండొచ్చు, లేదంటే వీళ్ళందరూ ఏకమైతే మాకేమైతుందో అని మిగతా వాళ్ళు భయపడి ఉండొచ్చు, మిగతా నాయకులు భయపడి ఉండొచ్చు. ఆ నాయకులు కాబట్టి దానికోసం ఆపగలిగినారేమో. కానీ ఇప్పుడు స్వతహాగా వచ్చిన 1200 మంది ఏ ఒక్కరిని నేను ఫోన్ చేసి పిలిచలేదు. టీడీపీలో మీరు చేరడానికి వెళ్ళారు కదా, మీ వెంట వచ్చిన సంఖ్యలో ఎంత సంఖ్యలో మురసు కాపులు ఉన్నారు? నా వెంట వచ్చిన 60 to 70% మురసు కాపులు ఉన్నారు. ఎన్ని వెహికల్స్ పెట్టారు? 350 దాకా పెట్టాము. ఎందుకు తంబళ్ళపల్లి నియోజకవర్గం మదనపల్లిలో రెంట్కి వెహికల్స్ చాలా ఉన్నాయి. ఓకేనా? వాళ్ళ జీవనాధారంగా వెహికల్స్ పెట్టుకుని నడుపుతుంటే ఇక్కడ కాదంటూ కర్ణాటక నుంచి వెహికల్స్ ఎందుకు తెప్పించారు? రాంగ్ అండి. ఇప్పుడు నాకు ఇక్కడ సాలే కాబట్టి కర్ణాటక నుంచి తెప్పించారు. ఎక్కువ వాహనాలు కర్ణాటక నుంచి వచ్చాయి కదా? లేదు, కర్ణాటక నుంచి వచ్చింది హార్డ్లీ 25 వెహికల్స్, 25 to 50 వెహికల్స్. నాకు మదనపల్లి వెహికల్స్ అనేది చాలా తేడా ఉంది. మదనపల్లిలో ఎన్ని ఉన్నాయి అన్ని తీసుకున్నా, కొత్తకోటలో ఎన్ని ఉన్నాయి అన్ని తీసుకున్నా. నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకల్ వాళ్ళకే ఇస్తా, ఏ విషయంలో అయినా కూడా. అంటే ఇక్కడ జయచంద్రారెడ్డి గారు వెంట వచ్చే జనం ఎంతమంది అన్నది ఎవరికి తెలియకుండా ఉండడానికే కర్ణాటక నుంచి వెహికల్స్ తెప్పించుకున్నారు. వచ్చిన వెహికల్లో ప్రతి వెహికల్లో కూడా 2-3 కన్నా ఎక్కువ లేరు. చాలా పలుచగా వెళ్ళారు అక్కడికి జనంతో అంటున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే సమాధానం. ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు వీడియోస్ తీసినారు, డ్రోన్ కెమెరాస్తో తీసినారు. నేను వీడియో ఇస్తాను వాళ్ళకి, ఒకసారి లెక్క పెట్టుకోమని ఎన్ని వెహికల్. ఇక్కడ నుంచి తీసినాము విజయవాడలో. అక్కడ విజయవాడకి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చిన వేరే నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలతో మీ వాళ్ళని కలిపేసి అదిగో మా జనం ఇంతమంది ఉన్నారంటూ హంగామా చేశారంటున్న విమర్శలు ఉన్నాయి. అది విమర్శలు మాత్రమే. రియాలిటీ ఏమంటే జనాలకే తెలుసు ఆ రోజు ఎంతమంది వచ్చినారు. ఇంకోటి అన్నట్లు మీరు అన్నట్లు ఎందుకు మీరు ర్యాలీగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి, ఇక్కడి నుంచి పోలేదు, అక్కడి నుంచి పోలేదు అంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు, ఆ రాజకీయ పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు మేము టీడీపీలో చేరని పోతా అంటే
టీడీపీ నాయకులు సపోర్ట్ లేదు మనకి. అది ఎందుకు లేదో మనకు తెలియదు. ఇప్పుడు మనం టీడీపీలో పోతాన్నామంటే అది ఒక అసెట్ కదా, అసెట్టే కదా ఏదైనా ఒక పార్టీలోకి పోతాను. కరెక్ట్ మాట్లాడారు మీరు. నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేయడానికి, టీడీపీ క్యాడర్ని పెంచడానికి మీరు పార్టీలో చేరడానికి వెళ్ళారు. ఇక్కడ లోకల్ టీడీపీ నాయకులు అంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుల్లోల శంకర్ యాదవ్ యొక్క మద్దతు మీకు లేదు, ఇతరత్ర నాయకుల మద్దతు కూడా లేకపోతే మరి టీడీపీలో మీరు ఎందుకు చేరినట్లు, ఏం ఆశించి చేరినట్లు? దీంట్లో చెప్పుకోవాలంటే 2-3 టాపిక్స్ మీకు క్లియర్గా చెప్పాలి. మనం చెప్పండి, ఏం పర్వాలేదు. ఏమంటే ఇప్పుడు మనము మా గోల్ కానీ మేము ఆశించింది కానీ మాతో ఒక ప్రధాన పార్టీ గుర్తించాలనేది ఒక ఆశపడ్డాము. ఒకటి, ఇన్ని ఏండ్ల నుంచి మా వాళ్ళకి ఎవరికి గుర్తింపు రాలేదు కదా, మనం ఎంతవరకైనా దీన్ని తీసుకుపోవాలా అని ఒకటి. రెండోది, మేము ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత డీటెయిల్డ్గా మా దాంట్లో రెడ్డి కమ్యూనిటీ ఇన్ని ఓటర్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర డేటా ఉంది, వాళ్ళ దగ్గర ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి డేటా వస్తుంది, కానీ దాంట్లో రెడ్డీస్ అనే ఉంటుంది. దీన్ని మేము పర్సనల్ సర్వే చేయించినాం. మళ్ళీ మురుసురెడ్లు ఎంతమంది ఉన్నారు, అదర్ రెడ్స్ ఎంతమంది ఉన్నారు, అవన్నీ చెప్పిన తర్వాత ఈ అపాయింట్మెంట్ ఏది మనం టీడీపీలో అపాయింట్మెంట్ తీసుకోవడానికి మనకు సంవత్సరం పట్టింది. ఈ సంవత్సరం రోజుల్లో ఇక్కడ రాయలసీమలో ఉండే నాయకుల్లో కానీ మనకు పేర్లు వద్దు, పెద్ద పెద్ద నాయకులు అందరినీ కలిసి, చెప్పండి వద్దులేండి, పెద్ద పెద్ద నాయకులను అందరినీ కలిసి మనం తాటి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాలేదంటే నమ్ముతారా? అది ఉన్నాయండి, మళ్ళీ తర్వాత అవసరమైనప్పుడు చెప్తాను. అది సమయం లేదు మిత్రమా అంటున్నారు. పెద్ద పెద్ద నాయకులు అందరితోన మా ప్రపోజల్ పెట్టాము. భయమా? ఇప్పుడు వద్దులేండి, పార్టీలోకి వచ్చినాం కదా, ఇప్పుడు ఎందుకు దాని గురించి. ప్రపోజల్స్ పెట్టినాం. ఏమని పెట్టినాం, మాకు 75 ఏళ్ళగా అవకాశం ఇవ్వలేదు, బీసీకి 2 సార్లు అవకాశం ఇచ్చినారు, అంతకుముందు పలాన్ రెడ్లకి ఇచ్చినారు, మోటార్ రెడ్లకి ఇచ్చినారు, కొడితి రెడ్లకి ఇచ్చినారు, పోకనార్ రెడ్లకి ఇచ్చినారు, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము డెవలప్ చేసి చూపిస్తాము, మా కమ్యూనిటీ ఇంత ఉంది, నెక్స్ట్ మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, మాది బీసీబీ ఆపేసినారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రొఫైల్ తయారు చేసి ఇవ్వడం జరిగింది చాలామందికి. కానీ ఇది అధినాయకులకు అధినాయకుల వరకు వెళ్ళలేదు. ఒక రాంగ్ ఫీడింగ్ ఇచ్చారు మీరు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు మీరు. తంబల్లపల్లెలో 1,00,000 మంది మొరసు కాపులు ఉన్నారని మీరు చంద్రబాబు గారికి ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారంటున్నారు. అది రాంగ్ అండి. నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీకు కావాలంటే ఇస్తాను, అది డిస్ప్లే చేసుకోండి, మీరు చూపించండి. కూర్చోండి 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 కూర్చోండి, వాళ్ళు ఇస్తారు, కూర్చోండి. యాజ్ ఇట్ ఈజ్ మనం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన రిపోర్టు ఇది, మన ప్రొఫైల్లోది. ఇది 2011 ఓటర్ డీటెయిల్స్. ఇది ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి, అవి ఇచ్చాము. చంద్రబాబు నాయుడు గారికి ఇది సబ్మిట్ చేశాం. ఇవే ఇచ్చాము. వాళ్ళు కూడా చెక్ చేసుకున్నారు. దాంట్లో వాళ్ళదే కొంచెం తప్పు ఉంటే ఆయన కరెక్షన్ చేసినాడు, తెచ్చినారెడ్డి బాగా తెచ్చినాడని. మళ్ళీ ఇది మేము పర్సనల్ ఇంటింటి సర్వే చేయించినాం. ఇంటింటి సర్వే చేయించి ఫైనల్గా రిపోర్ట్, ఖచ్చితత్వమైన రిపోర్ట్, ఇది ఖచ్చితత్వమైన 100%. ఓకే, దీని ప్రకారం పక్కాగా నేను టీముని పెట్టి సర్వే చేయించాను. 47,873. సరే, ఇది మొరసు కాపులు ఇంతమంది ఉన్నారు కదా, ఇది మళ్ళీ ఇది కూడా ఇచ్చినాం. ఇంతవరకు పదవుల్లో ఎవరెవరు ఉన్నారు రెడ్డిస్, ఎవరెవరు ఆయా మండలంలో మొలకల చెరువు దాంట్లో రెడ్డి, మోయి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి అంతా ఇది మార్కెట్ కమిటీ చైర్మన్. ఇదే ఇప్పుడు ఒకవేళ మనం తీసుకుంటే తంబల్లపల్లి నియోజకవర్గంలో లోకల్ బాడీస్ కి సంబంధించి ఎక్కువ మీ వాళ్ళే ఉన్నారు, మొరసుకాపులు ఉన్నారు కదా. ఇప్పుడు మేము అదే అన్న అడుగుతుంది. ఇప్పుడు మేమే ఎక్కువ ఉన్నారని మీరు అంటున్నారు కదా, ఎందుకు మేము ఎక్కువ ఉన్నామన్నా? మేము ఎక్కువ ఉన్నాం కదా లోకల్ బాడీస్ లో. సర్పంచులు మేమే, జెడ్పీటీసీలు మేమే, ఎంపీటీసీలు మేమే, ఎంపీపీలు మేమే. ఇంకా ఏం న్యాయం జరగలేదు? కాదు చెప్తానండి, ఎంపీపీలు మేమే, మార్కెట్ కమిటీ చైర్మన్లు మేమే, అన్ని మేమే. మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇలా మాకు? అంటే ఇప్పుడు మాకు చిన్న చిన్న పదవులు కాదు, కొడితే ఏను కుంభస్థలమే కొట్టాలి, ఎమ్మెల్యే కుర్చీ కావాలి అంటారు. కుంభస్థలం ఏం కాదన్న అది. ఇప్పుడు అదేం కుంభస్థలం ఏమో, నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే పెద్ద కుర్చీ కదా.
ఎమ్మెల్యే పెద్ద కుర్చీ అని ఎట్లా చెప్తావు? ముళ్ళ కుర్చీ కూడా ఎమ్మెల్యే. సరే, మీకే చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తారండి, మొరసు కాపు కాబట్టి అత్యధికంగా ఉన్నారని ఇస్తారు. అంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారికి వచ్చిన ఓటు 1,05,444 ఓట్లు. టీడీపీ అభ్యర్థి గుల్లోల శంకర్కి వచ్చింది అంతా 58,506 ఓట్లు. అంటే మధ్య తేడా ఎంత ఉంది తెలుసా? 46,938 ఓట్లు. ఇంత గ్యాప్ ఉంది. మీకే టికెట్ ఇస్తే ఈ గ్యాప్ని ఎలా పూడ్చుకుంటారు? ఎంత మెజార్టీ తెచ్చుకొని గెలిచే అవకాశం ఉంటుంది సార్? ఫస్ట్ ఈ గ్యాప్ పూడ్చాలి. మీరు 46,938 ఓట్ల గ్యాప్ని పూడ్చాలి. ఇది సాధ్యపడుతుందా మీతో? అన్నా మీరు ఇప్పుడు 2019 చెప్పినారు. 2019 అనేది అదొక వేవ్. ఖచ్చితంగా ఒక సరే, వేవా ఇంకొకటి పక్కన పెట్టండి. వేవా పక్కన పెట్టేస్తే మీకు మీరే అన్నారు టీడీపీ నుంచి నాకు సహకారం లేదు, ఇక్కడ ఎవరు నాకు సహకరించలేదన్నారు. ఇక్కడ గుల్లోల శంకర్ సహకరించకపోయినా సరే, ఏవి కుటుంబము ఉమామహేశ్వరరెడ్డి గారి కుటుంబం అంటే ఏవి లక్ష్మీదేవమ్మ గారు కావచ్చు, ఆయన కుమారుడు ప్రవీణ్ రెడ్డి, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో ఇంకా తెలియదు. ఒకవేళ ఎన్నికల సమయంలో పార్టీలకు వచ్చి మీకు సహకరిస్తారా లేదా అన్నది కూడా ఇంకా ఎవరికి తెలియదు. ఇక్కడ ఎవరు సహకరించకపోతే కేవలం మొరసు కాపుల ఓట్ బ్యాంకునే నమ్ముకున్న మీరు అంత ఓటు గండిని ఎలా పూడ్చుకొని విజయం సాధిస్తారు? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నాకు నాయకులు సహకరించలేదని చెప్పిన, ఓటర్లు సహకరించలేదని చెప్పలే. వాళ్ళకు ఇప్పుడు ఒకటేనా టీడీపీ క్యాడర్ అనేది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏదైనా కూడా ఒక క్యాడర్ వాళ్ళ ఇన్ఛార్జిని బట్టి, వాళ్ళ నాయకుని బట్టి కొంతవరకు ఎఫెక్ట్ చేస్తారు, అంతా చేయదు. ఇప్పుడు శంకర్ గారు నాకు సహకరించలేదు అనేదానికి రీజన్ నాకు తెలియదు. కానీ నేను పార్టీలో చేరనపోయినప్పుడు టీడీపీలో ఉన్న వ్యక్తులు, టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ నేను టీడీపీ పార్టీలోకి పోతాను కాబట్టి ఒక 20 to 30% వచ్చింటాను ఆయన కాబట్టి, మిగతా 70% వైసీపీలో ఉన్న వాళ్ళే వచ్చినారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు వీళ్ళ 2019 ఎలక్షన్లో శంకర్ గారికి 59,000 వచ్చినాయి, ద్వారకనాథ్ రెడ్డి గారికి 1,07,000 వచ్చినాయి, 48,000 డిఫరెన్స్ ఉందండి. 2014 అన్నా అంత వేరియేషన్ లేదు, శంకర్ గారికి అంత వేరియేషన్ రాలేదు. 10,000 మెజార్టీతో శంకర్ గెలిచినాడు. అదే 2014లో 10 నుంచి 15,000 మెజారిటీ వైసీపీ ఎంపీకి వస్తుంది మెజారిటీ ఈ తంబోలపల్లిలో. ఎందుకు వచ్చిందన్న? ఆ నాయకుడి బలం కావచ్చు. మీకు అంత బలం ఉందా? ఇప్పుడు వైసీపీ క్యాడర్ అంతా కలిసి పని చేస్తే వచ్చిన ఓటింగ్ అది. మీకు టీడీపీ క్యాడర్ అంతా కలిసి వచ్చి మీ విజయం కోసం పని చేస్తుందా? టీడీపీ క్యాడర్ 100% పనిచేస్తుందన్న, దాంట్లో ఎటువంటి అనుమానం ఉండదు. నాయకులు రాకపోయినా క్యాడర్ పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా మేము తంబోలపల్లి అనేది 1982-83 పార్టీ స్థాపించినప్పటి నుంచి మ్యాక్సిమం ఎక్కువ సార్లు గెలిచినది టీడీపీనే. అవును, ఎక్కువ మాదంతా టీడీపీనే ఎక్కువ స్ట్రాంగ్ పార్టీ. నాయకుడు కూడా స్ట్రాంగ్ ఉండాలి కదా, నాయకుడు కూడా స్ట్రాంగ్ ఉండాలి. అదే అన్న, స్ట్రాంగ్ నాయకుడు ఉంటే టీడీపీ ఖచ్చితంగా గెలుస్తారు. మీరు అంత స్ట్రాంగ్ నాయకుడా? అవుననే అనుకుంటాను నేను. మొన్నటి వరకు ఓకే వైసీపీలో మీరు ఉన్నారు, వైసీపీ నాయకుడని నేను అన్నాను. కానీ మొన్నటి వరకు టీడీపీ పార్టీలో చేరే వరకు మీరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మీ తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు బాగా సఖ్యతగానే ఉన్నారు. సఖ్యతగా ఏం లేదన్న, మీరు వెళ్ళి ఆయనతో కలిసి వస్తుండే ఎమ్మెల్యే కాబట్టి 1-2 సార్లు కలిసిన. అదే ఎమ్మెల్యే గారితో బాగానే ఉన్నారు. ఉన్నట్టుండి ఎందుకు ఎమ్మెల్యే గారిని విభేదించి తెలుగుదేశం పార్టీలోకి పోవాల్సి వచ్చింది? నేను ఎమ్మెల్యే గారితో ఏం విభేదించలేదు, నేనేమి ఆయనతో క్లోజ్గా కూడా లేదు దేంట్లో కూడా. 1-2 సార్లు మన టెంపుల్ ఇవి ఏదో పనులు ఉంటే 1-2 సార్లు పిలిపిస్తే పోయినా, అంతేగాని ఆయనతో సఖ్యతగా ఆయన వెనకబడి తిరిగింది అయితే లేదు. మనము ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటే ఆయనతో సఖ్యతగా ఉన్నారనే ప్రజలు నమ్ముతారు. కదిర్నాయన కోట ఒకసారి టెంపుల్ విషయం అన్నారు కాబట్టి గుర్తుకొస్తుంది. కదిర్నాయన కోటలో ఒక టెంపుల్ విషయం మీ గ్రామస్తులు వెళ్ళి మిమ్మల్ని అడిగారు, ఎమ్మెల్యేని అడిగారు. ఎమ్మెల్యే ఆ పనుల పునరుద్ధరణ కోసము చర్యలు తీసుకొని ఆదేశిస్తే ఎమ్మెల్యే చేసేది ఏంది, నా గ్రామానికి నేను లేనా, నేను చేస్తా ఆ పనులు అంటూ మీరు భుజానికి ఎత్తుకున్నారు. అక్కడి నుంచే మీరు ఎమ్మెల్యేని విభేదిస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేతో గ్యాప్ అంటే మీరు సొంతంగానే మీ అంతకు మీరే ఎమ్మెల్యేని వ్యతిరేకుడుగా మార్చుకున్నారనేది బయట ఉన్న ప్రచారం.
అసలు ఇది ఇది 100% గాసిప్ అన్న. ఎందుకంటే అసలు ఆ టెంపుల్, మా ఊర్లో టెంపుల్కి నేను వెళ్ళను లేదు. ఆయన నాకు నేను చేస్తానని చెప్పలేదు, లేదు నువ్వు చేయొద్దు నేను చెప్పలేదు, నేను చేస్తానని కూడా చెప్పలేదు. టెంపుల్ ఇది అనేది గాసిపే కదా. ఓకే 100%. ఓకే. గతంలో మీరు 2022 నవంబర్ అనుకుంటా కల్చర్ల ప్రభాకర్ రెడ్డి బతికే ఉన్నారు. ఆ సమయంలో మీరు నవంబర్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేసే సమయంలో ఒక యాడ్ ఇచ్చారు. మీరు అవును ఇచ్చారు కదా. ఇచ్చాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటో, మిథున్ రెడ్డి ఫోటో, కల్చర్ల ప్రభాకర్ రెడ్డి ఫోటోలతో కూడుకొని మీరు యాడ్ ఇచ్చారు. లోకల్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారి ఫోటో ఎందుకు వేయలేదు? ఒక మురుసుకాపు జాతి అనేది తమ్మలపల్లి ఉంది అని చెప్పడానికి నేను ఒక యాడ్ ఇచ్చినాను. ఒకటి, ఒక ముఖ్యమంత్రి ఫస్ట్ టైం మనకు వస్తున్నాడు కాబట్టి మన పక్క కాన్స్టిట్యున్సీకి, ఆయనకి మా అంటే ఎవరికైనా అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కదా, ఆయనకు ఫస్ట్ టైం వస్తున్నాడు కాబట్టి ఆయన రెస్పెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చినాము. మేము తమ్మలపల్లి ఎమ్మెల్యేని ఎందుకు వేయలేదంటే జరిగింది మదనపల్లి అనేది తమ్మలపల్లి సంబంధం లేదు. తంబల్లపల్లె నాయకుడు ఒక యాడ్ ఇచ్చినప్పుడు తంబల్లపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే ఫోటో ఖచ్చితంగా వేయాలి. వేయలేదు అంటే ఎందుకు వేయలేదు అంటే మిథున్ రెడ్డి గారు మదనపల్లికి మాత్రమే ఎంపీనా? రాజంపేట ఎంపీ కదా, రాజంపేట పార్లమెంటులో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, మరి ఆయన ఫోటో ఎందుకు? మీరు అడిగిన దాంట్లో కరెక్ట్ ఉంది, నేను చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉందనా. నేను తమ్మలపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాడిని. సీఎం గారు మదనపల్లికి వస్తున్నారు, ఏమన్నా కడుపులో ఆలోచించండి. బయటకు వస్తే బాగుంటుంది కాదన్నా. ఇప్పుడు ఆయన వస్తా అనేది మదనపల్లి కాన్స్టిట్యున్సీకి. సరే, పెద్దిరెడ్డి గారి ఫోటో, మిథున్ రెడ్డి గారి ఫోటో ఎందుకు వేశారు? ఆయన మినిస్టర్ కదన్నా. పెద్దిరెడ్డి గారు మినిస్టర్, మిథున్ రెడ్డి గారు మన ఎంపీ. అంటే మదనపల్లి కూడా ఎంపీ ఒక రాజంపేట పార్లమెంట్కి ఎంపీ అయితే ఆ పార్లమెంటులో ఒక నియోజకవర్గము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వయానా తమ్ముడు, ఎంపీకి చిన్నాన అయిన ద్వారకనాథ్ రెడ్డి ఫోటో వేయడానికి స్థలము లేదా? ఎందుకు ఎమ్మెల్యే గారికి మీకు గ్యాప్ వచ్చిందంటే ఏమంటారు? గ్యాప్ ఏమి క్లోజ్నెస్ లేదు, గ్యాప్ లేదన్న ఆయనతో మనకేమి ఇదే. ఇప్పుడు పోయి కలుస్తుంటారు మళ్ళీ అప్పుడప్పుడు? లేదు, ఇప్పుడు నాకు అవసరమైతే కలుస్తాను, నాకేం అవసరం లేదు ఆయనతో కలిసేది ఉండదు అంతే. మనకేం క్లోజ్నెస్ లేదు, గ్యాప్ లేదు. మనస్ఫూర్తిగా చెప్పండి, మీ అంతకు మీరే నేను ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలి, రాజకీయాల్లో నిలబడాలి, టీడీపీలోకి వెళ్ళాలని అనుకున్నారా? మీ భుజం పైన ఎవరైనా తుపాకీ పెట్టారా? ఆ భుజం పైన తుపాకీ పెట్టేది ఏముంటుందన్న, అది అయితే రాంగ్ అని ఎవరు ఏం నా భుజం పైన అయితే ఇప్పటి వరకు ఎవరు తుపాకీలు పెట్టి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పలే. అట్లాంటి సిచ్యువేషన్స్ లేవు, అట్లాంటివి లేవు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి ఆయన మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డిని కావచ్చు వాళ్ళ కుటుంబాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు, చాలా బద్ధ శత్రువుగా ఉంటారు. అంటే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిని అతను నేరుగా ఢీకొనలేక ఒక ఆర్థికంగా స్థితిమంతుడు అయిన జయచంద్రారెడ్డి గారి ద్వారా అయితేనే అతన్ని ఢీకొట్టగలమని మిమ్మల్ని మీ భుజం మీద తుపాకీ పెట్టి ఆయన కాలుస్తున్నాడు. మీ వెనకుండి ఆడిస్తుంది ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి కాదంటారా? 100% మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక నిజం చెప్తాం. నాకు ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కావాలనేది నా ఇంజనీరింగ్ రోజుల్లో నుంచే ఉందన్న. నాకు 95 నేను ఎప్పుడైతే ఇంజనీరింగ్లో జాయిన్ అయినానో అప్పటి నుంచే నాకు రోల్ మోడల్ వచ్చి దేవేగౌడ. ఆయన ఒక సివిల్ డిప్లొమా హోల్డర్. ఆయన అక్కడి నుంచి కాంట్రాక్ట్లు స్టార్ట్ చేసి కాంట్రాక్ట్ల నుంచి పాలిటిక్స్ వచ్చిన వ్యక్తి ఆయన. బిజినెస్లో నా రోల్ మోడల్ ధీరుభాయ్ అంబానీ గారు. ఆయన ఒక చిన్న దాంట్లో ఓమెన్లో అందరికీ తెలిసిందే, పెట్రోల్ బంక్లో పని చేసుకొని స్పైసెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పెట్టి అక్కడి నుంచి బిజినెస్లోకి వచ్చినవాడు ఆయన. ఇప్పుడు అట్లా రోల్ మోడల్స్ని తీసుకొని మనం కూడా ఏదైనా మన కాన్స్టిట్యున్సీలో ఏం డెవలప్ చేయొచ్చు అనేది ముందు చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక. మరి ఆ డ్రీమ్ని ఇంత ఆలస్యంగా ముహూర్తం పెట్టుకున్నారు ఏంటి? కరెక్ట్ అండి. ఇప్పుడు మేము పుట్టి పెరిగింది చిన్న ఫ్యామిలీ. మేము ముగ్గురు అన్నదమ్ముళ్ళు. మా ఫ్యామిలీగా మరి చాలా సంవత్సరాలు అయింది కదా. పెద్ద ఫ్యామిలీగా చాలా. నేను 99 నా ఇంజనీరింగ్ అయిపోతానే కుప్పంలో వర్క్. ఆఫ్రికాలో అంతా కూడా లిక్కర్ బిజినెస్లు అవి ఇవి అసలుకి ఆహాబోహో, అసలుకి నోట్ల కట్టలు నోట్ల సంచులు ఉన్నాయి జయచంద్ర రెడ్డి గారితో అంటున్నారు. ఇంకా పెద్ద కుటుంబం కాదంటారు. ఈ రోజు టీడీపీ చూస్తుంది కూడా జయచంద్రారెడ్డి గారు మొరసు కాపని కాదు, జయచంద్రారెడ్డి వెనక ఉన్న నోట్ల కట్టల్ని అంటున్నారు. అన్నా ఒకటేనా, ఇప్పుడు మీరు ఎన్ని నోట్ల కట్టలు ఇవి అంటున్నారు కదా. ధీరుభాయ్ అంబానీ గారు
ఓమెన్లో జాబ్ చేసేటప్పుడు ఆయన జీతం ఎంతనా? నాకు తెలియదు, అంత వయసు కాదు నాది. $120. ఓకే. ఆయన డాలర్ విలువ ఎంత ఒక ఉందన్నా? ఒక అప్పుడు డాలర్ విలువ ఎంత ఉంది? అప్పుడు ఆయన జాబ్ చేసేటప్పుడు 20 to 25 రూపీస్ ఉంది డాలర్ వాల్యూ ఎంత డాలర్. ఉందా? ఓకే. అది జాబ్ చేసుకుంటూ ఆయన లెబనీస్ సూపర్ మార్కెట్లో జాబ్ చేసుకుంటూ ఉమ్. పక్కన పెట్రోల్ బంక్ లో పార్ట్ టైం చేసి $40 సంపాదించినాడు. ఓకే. అంటే దానికి మనిషి దీనికి సంబంధం ఏముంది? అంటే ఒకటి ఇప్పుడు మీరు అంటున్నారు కదా, జయచంద్రారెడ్డి గారు ఆర్థికంగా నిలదొక్కుని ఎన్ని సంవత్సరాలు అయింది? నేను నిలదొక్కున్న ఆర్థికంగా ఒక 5 ఏళ్ళు ఉంటుంది అన్న. 5 సంవత్సరాలు. మరి 5 సంవత్సరాలు మీ లెక్క ప్రకారం 5 సంవత్సరాలే. 5 సంవత్సరాలను అపర భగీరథులైపోయారు. దానకర్ణుల్లాగా అందరికీ దానాలు ధర్మాలు చేసేస్తున్నారు. మరి ఈ 5 ఏళ్లలో అప్పుడే టీడీపీ పార్టీలోకి వెళ్లకుండా కరెక్ట్ ఎన్నికల ముందు ముహూర్తం ఎందుకు పెట్టుకున్నారు? అదేనా ఇప్పుడు మీరు అంటున్నారు కదా దానకర్ణుడు. నేను అంత పెద్దోడిని కాదు, అంత పెద్ద పదవి తీసుకునేకి అమ్మో, అడుగుండే కాదు. టీడీపీలోకి చేరిన తర్వాత కథలుగా మాట్లాడుకుంటారు తంబాల. మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు చాలా అమాయకులు ఉన్నా, ఎవరు అంత తెలివైన వాళ్ళు కాదు. మీరైతే అమాయకుడు కాదు కదా? నేనైతే అమాయకుని కాదన్నా, మీరు హుషారే, నేను చాలా హుషారు, అందుకే ఎదిగారు. మరి మీ వెనక ఎంఎల్ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడా లేడా? పాలిటిక్స్ లో రావడానికి అయితే లేడన్నా. ఓకే, మరి ఎందుకున్నాడు? ఉన్నాడంటే ఆయన మురసిరెడ్డి, మేమంతా మురసిరెడ్లు కాబట్టి ఒక సహాయంగా, ఒక అన్నలాగా సహాయం. మురసిరెడ్డి కాబట్టే మీరు విజయవాడ వెళ్లే సమయంలో కర్ణాటక నుంచి వచ్చిన వెహికల్స్ వాళ్ళ ఇంటి ముందర ఆగితే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని దాంట్లో ఎక్కించేంత అనుబంధము. ఓకేనా? ఈరోజు మీరు ఆలయానికి వెళ్ళి పూజలు చేస్తే మీడియాకి తన సొంత వెహికల్ని ఇచ్చి పంపడము, ఇంత క్లోజ్నెస్ రాజకీయాల్లో అన్న. ఇప్పుడు అన్నదమ్ములు ఎట్లుంటారన్న? ఇప్పుడు మీకు అవును అన్న రిలేటివ్ మాకి. ఓకే, చిన్న పెద్దాని పిల్లల సొంతం చిన్న పిల్లలు కాబట్టి రిలేటివ్ అవుతాడు అన్న. మీరు సొంతంగానే రాజకీయం చేస్తున్నారా? సొంతంగానే చేస్తాం. మరి వైఎస్ఆర్సీపీకి చెందిన మస్తాన్ రెడ్డి కావచ్చు, అంజనేయ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మీకు వెనకల నుంచి సహకారం అందిస్తున్నారు అంటున్నారు. చూడండి, నీ సొంతంగా రాజకీయం అంటే ఒకరు చేసేది అన్నది. ఇప్పుడు సొంతంగా మీరు చేసుకోవాలి, కానీ ఎంతకాలం వీళ్ళ మీద ఆధారపడి రాజకీయం చేస్తారు? మీ సొంత ఆలోచన, మీ ఒక నాయకుడు అన్నప్పుడు మీ ప్లానింగ్, మీ బ్లూ ప్రింట్ మీకు ఉండాలా? అవును, ఇప్పుడు మా ప్లానింగ్ లో భాగమే కదన్నా వాళ్ళు మనతో నడిచేది. ఇంజనీరు బ్లూ ప్రింట్ గీస్తుంటాడు ఒక ఇంటి కోసము, నువ్వు అదిగి నువ్వు ఇదిగి అని ఇంకోటి చెప్పరు. అవును, ఈ బుర్రలో ఏమొస్తుంటుందో అదే గీస్తాడు, అప్పుడే ఇల్లు బాగా వస్తుంది. ఇప్పుడు మేము ఏదైతే రాజకీయంలో ఎట్లా చేయాలో మా ప్రొజెక్షన్కి అనుగుణంగా మాకు మిగతా పిల్లర్స్ వేసుకోవాలి కదన్నా. ఓకే, ఇప్పుడు మేము పాలిటిక్స్లోకి రావాలనుకున్నాం, ఏదో ఒక నలుగురికి సాయం చేయాలనుకున్నాం. దీంట్లో భాగంగా మన మెంటాలిటీకి కానీ, మనకున్న విజన్ కానీ, మనకున్న షేర్ చేసుకుంటామన్నా. నేను పలాన్ చేయాలనుకుంటున్నాను, నాకు మీ వంతు సహకారం ఏంటని మనకున్న వెల్ విషర్స్లో ఒక 10 మంది 20 మంది 50 మందితో కూర్చొనే కదన్నా డిస్కస్ చేస్తాం. ఓకే, ఈరోజు ద్వారకనాథ్ రెడ్డిని ఢీ కొట్టడానికి చాలా దూకుడుగానే ముందుకు పోవాలనుకుంటున్నారు జయచంద్ర రెడ్డి గారు కావచ్చు, ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా. రేపొద్దున మళ్ళా ఏదన్నా జరిగి 2024లో మళ్ళా ద్వారకనాథ్ రెడ్డి ఎమ్మెల్యే అయి వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే ఇంతే దూకుడుగా ఇదే రాజకీయం చేస్తారా? మీరు చెయ్యగలరా అన్న? దూకుడు చేస్తారా, చేయగలరా అంటే మనం చేయలేమంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చేదన్నా? చెప్పండి. ఇప్పుడు మేము చేయలేము అనుకుంటే 99 ఎస్వి యూనివర్సిటీ బీటెక్ కంప్లీట్ చేసుకొని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పడిపోతే 2001 నాబార్డ్లో 5,000 రూపాయలు ఉద్యోగానికి చేరినాం. 2001లో ఉద్యోగానికి చేరి తర్వాత 2004లో ఇన్ఫోసిస్లో జాబ్. బతుకు పోరాటం వేరు, రాజకీయ పోరాటం ఏదైనా ఒకటేనా? పోరాటం వేరు, రాజకీయ పోరాటం వేరు. అంటే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కుళ్ళు, కుతంత్రాలు, ఏమి ఎదుటి వారిని ఢీ కొట్టే తత్వము అన్నీ ఉండాలన్నా. బతుకు పోరాటానికి అది సరిపోదన్నా. ఆకలి జీవితాన్ని నేర్పిస్తుందన్న. ఆకలితో ఉన్న వాడికి ఎలా ముందుకు పోవాలి తెలుపుతుంది. ఆకలి అనేది ఏ ఉద్యోగం చేయాలి, ఎటు పోవాలి, నా నాలెడ్జ్ ఏంటి, నా సామర్థ్యం ఏంటి అనేది అది వేరేనా. ఆకలి బతుకులు వేరే, రాజకీయంలో ఉన్న పోరాటం వేరే అన్న. ఇప్పుడు మీరు చెప్తానా చూడన్నా, ఇప్పుడు ద్వారకనాథ్ రెడ్డి గారిని ఢీ కొడతారా, ఢీ కొట్టేది నేనేందన్న? ఢీ కొట్టేది ఇప్పుడు నేను ఏం చేస్తానో నా ప్రజలకు చెప్తాను, నా పార్టీ ఏం చేస్తాదో నా ప్రజలకు చెప్తాను, వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్తాను, వివరించి చెప్తాను, ఇంటింటికి పోయి చెప్తాను. వాళ్ళు నా పార్టీని నమ్మితే నన్ను ఆదరిస్తారు. అట్లా కాదని ద్వారకనాథ్ రెడ్డి గారు ఏం చేస్తారు, వాళ్ళ పార్టీ ఏం చేస్తుంది, వాళ్ళు ఏంటనేది వాళ్ళు చెప్తారు. వాళ్ళని నమ్మితే వాళ్ళని ఆదరిస్తారు.
అంతేగాని నేను ఆయన ఢీ కొట్టేది ఇదేమి యుద్ధం కాదు కదన్నా. ఓకే, యుద్ధం కాదు. మేము ఏం చేయాలనేది మేము చెప్తాం వాళ్ళ మిమ్మల్ని గురించి. ఆదరించడానికి మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటివి, మీకున్న బలం ఏంటి? మా ప్రజలే నా బలము. దీంట్లో నేను చెప్తాను, నేను ఏం చేస్తాననేది వాళ్ళకు క్లియర్గా చెప్తాను. నేను పలాని పనులు చేస్తాను, పలాని ఇది నా విజన్, నేను ఇలాంటివి తీసుకురావాలనేది నా విజన్. నేను మనల్ని ఆదరించి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పనులన్నీ చేస్తామని చెప్తాను మేము. మీరు ఒక వ్యాపారవేత్తగా ఉన్న మీరు మొన్నటి వరకు అంటే ఏదో ఒక ఫ్రెండ్లీగా కలిసి ఉండొచ్చు ఎమ్మెల్యేతో, కానీ ఉన్నట్టుండి ఒక వ్యాపారవేత్తగా ఉన్న మీరు పోయి పసుపు కండగా కప్పుకున్నారు, యాక్టివ్గా మారిపోయి యాక్టివ్ పొలిటీషియన్గా మారిపోయారు. అంత అవసరం ఏమొచ్చింది? ఉన్నట్టుండి వ్యాపార రంగం నుంచి రాజకీయ రంగంలోకి ఎందుకు వచ్చారు? పసుపు కండువాని ఎందుకు కప్పుకున్నారు? ఇప్పుడు వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి రాకూడదా? రాకూడదు నేను చెప్పలేదు. ఇంత కాలం వేచి ఉండి ఎన్నికలు ఇంకా 4 నెలల సమయం ఉండగా, ఏప్రిల్ ఎన్నికలు అంటూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించేసింది, అంతా సిద్ధం కాండి మీటింగులు కూడా పెట్టేసింది ఏపీకి వచ్చి. ఈ సమయంలో మీరు అంత వేగంగా వెళ్ళి పార్టీలో చేరి ఇక్కడ వేగంగా చర్యలు తీసుకుంటారు. ఈరోజు గుడికి వెళ్ళి పూజలు కూడా చేసేశారు. ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? మీకు ఏం అన్యాయం జరిగిందని వచ్చారు? అలా అన్యాయం జరిగింది నాకు కాదు, నియోజకవర్గ ప్రజలకి. ఏ విధంగా జరిగింది? ఇప్పుడు ద్వారనాథ్ రెడ్డి గారు ఎవరు? ఎమ్మెల్యే. ఇంతకుముందు ఆయన మా నియోజకవర్గం రామచంద్రారెడ్డి గారి తమ్ముడు, ఎంపీ మిథున్ రెడ్డి గారి చిన్నాన్న, అంతే కదా. అంతే. ఆయన మా నియోజకవర్గము తెలియదు, మా నియోజకవర్గం స్థితిగతులు తెలియదు. ఆయనకు తెలీదా? మీ ప్రజలకు ఆయన తెలీదా? మా ప్రజలకు కూడా తెలియదు ఆయన. ఓకే. ఆయన ఇక్కడికి వచ్చే వరకు ఆయన ఎవరు? ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు అని అనుకుని అన్నారు, కానీ ఆయన పేరు కూడా తెలియని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు చాలా మంది. అంటే ద్వారకానాథ్ రెడ్డి గారు ఎవరు తెలియకుండానే, ఆయన గురించి అవగాహన లేకుండానే మీ నియోజకవర్గ ప్రజలు దాదాపు 46,938 ఓట్లు అనుకుంటానికి మెజారిటీ ఇచ్చింది. అంత ఇచ్చారంటారా? అంటే ఇప్పుడు అంత మెజారిటీ 47,000 మెజారిటీ ఇవ్వడం మా ప్రజలు తప్పు అంటారా? అది తప్ప ఒప్ప అనేది మీరు మీ ప్రజలు నిర్ణయించుకోవాలి, మీరు తెలుసుకోవాలి, నేను చెప్పను. మా ప్రజలు ఆలోచించింది పిఎల్ఆర్ ఫ్యామిలీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంది. వాళ్ళ అన్న కొడుకు మిథున్ రెడ్డి అంత మునుపు మాకు 2014 నుంచి 19 వరకు ఎంపీగా ఉన్నారు. సో వాళ్ళు ఇద్దరు బిగ్ హ్యాండ్స్ ఉన్నారు కదా. ఈసారి ప్రభుత్వం వస్తే మా నియోజకవర్గాన్ని ఏదో అభివృద్ధి చేసేస్తారని ఆశపడి అందరూ కంపగుత్తుగా సపోర్ట్ చేసి 48,000 మెజారిటీ, ఎక్కడా చిత్తూరు డిస్టిక్లో లేని మెజారిటీ మా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. అభివృద్ధి చేయలేదు ఆయన ఆశించిన మేరకు. మీరు ఇప్పుడు అభివృద్ధి చేయడానికి ఆయనకు మా నియోజకవర్గ భూగోళిక పరిస్థితులనే తెలియాలి కదా. అభివృద్ధి అనేది జరుగుంటే ఈ రోజు మాలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాల్సిన అవసరం. అభివృద్ధి చేయకుండా ఏం చేశాడంటారు ఆయన 4.5 సంవత్సరాల కాలంలో, 5 ఏళ్ల కాలంలో? నాకు తెలిసినంతలో ఆయన చేసిన అభివృద్ధి మైనింగ్ చేసుకున్నారు. మైనింగ్ అంటే మైనింగ్ అభివృద్ధి కాదు వాళ్ళు చేసింది. మాకు ఉన్న పాపాగ్ని రివర్స్ ఏవేవి ఉన్నాయో అక్కడున్న శాండ్ మైనింగ్ అంటారు, దాన్ని శాండ్ స్కామ్ అనొచ్చు. మొత్తం శాండల్లో తీసుకెళ్ళిపోయి అక్కడ పరిసరాల్లో ఉండే బోర్లలో నీళ్ళు లేకుండా చేసినారు. అది ఒక అభివృద్ధి. రెండో అభివృద్ధి, కొండలు ఎక్కడెక్కడ కనపడితే అన్ని కొట్టేసి కంకర చేసి అమ్మేసినారు. అది ఒక అభివృద్ధి. ఇంకోటి క్వాడ్స్ కూడా కొండలు కరిగిపోయినాయి. ఇవి అభివృద్ధి వాళ్ళు చేసింది. పిఎంజిఎస్వై కింద వచ్చిన నిధులతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేసినారు. ఆ రోడ్లు కూడా వాళ్ళ అవసరాలకు వేసుకున్నారు. వాళ్ళకి ఎక్కడెక్కడైతే మైనింగ్లు ఉన్నాయో దానికి సంబంధించిన రోడ్లు వేసుకున్నారు. స్టేట్ గవర్నమెంట్ రోడ్స్ అయితే ఏవి కనపడలేదు. ఇది వాళ్ళు చేసిన అభివృద్ధి. మా వాళ్ళు 48,000 ఓట్లు మెజారిటీ ఇచ్చినారంటే జిల్లాలోనే నెంబర్ 1 మెజారిటీ తంబోలపల్లి నియోజకవర్గం. 47,000 వెయ్యి ఎక్కువ చెప్పినట్టున్నా. 47,000 అవునండి, 47,000 మెజారిటీ. పార్టీ మారిన అభిమానం మాత్రం పోలేదు మీకు. 47,000 అంటే దాదాపు మోర్ దాన్ పోలింగ్లో 80%, 60 to 70% ఉన్న జనాలు ఆయనకు సపోర్ట్ చేసినట్టే కదా ఓటర్స్. అంటే ఎంత నమ్మకంతో చేసింటారు. వాళ్ళు ఏం చేస్తారు, మనకేదో ఉపాధి కల్పిస్తారు, మన యువకులకు ఉపాధి కల్పిస్తారని, లేకపోతే ఇండస్ట్రీస్ పెడతారని, లేదా ఇంత పెద్ద పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినారు, మినిస్టర్ తమ్ముడు, ఒక ఎంపీ వాళ్ళ చిన్నాన్న అని ఎంతో ఆశతో చేసిన దాన్ని
ఈరోజు ఈ తంబోలపల్లి ఇంత అభివృద్ధి జరిగింది. అంటే మీకు అవకాశం వస్తే ఇలాంటి అవినీతి అనేది చేయకోకుండా ఒక తరిమేలు రాగిరెడ్డి లాగానో, పుచ్చలపల్లి సుందరయ్య లాగానో ఇట్లా చాలా నీతివంతంగానే పరిపాలన చేస్తారు మీరు? ఖచ్చితంగా అండి. నేను నా నియోజకవర్గ ప్రజలకు కాల్లో ఒక అగ్రిమెంట్ రాసిస్తా. నిజంగా రాసిస్తా. మీ సమక్షంలో, మీడియా సమక్షంలో రాసిస్తా. ఓకే. ఏ ఒక్క రూపాయి కూడా నియోజకవర్గానికి వచ్చిన ఫండ్స్ లో ఏ ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా వచ్చిన దాన్ని వచ్చినట్టు ఏ పనులకైతే పెట్టాలో ఆ పనులు 100% సక్సెస్ఫుల్ గా చేసి నేను ఏదైతే ఇన్ని రోజులు మన ప్రజలకు నాకు ఒక అవకాశం ఇవ్వండి, నాకు ఒక స్ట్రైట్ గా ఒకటి చెన్నకేశవ స్వామిని నమ్ముతారు కదా మీరు? అవునండి. నేను చెప్పినట్టుగా చెన్నకేశవ స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, నా చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చి నా ప్రజలు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే అవినీతి అనేది ఇక్కడ లేకుండా పారదర్శకమైన పరిపాలన అందిస్తారని చెన్నకేశవ స్వామి మీద నేను ప్రమాణం చేస్తున్నానని చెప్పండి. ఖచ్చితంగా అండి. మేము నమ్ముకున్న, మాకు ఎప్పటి నుంచో నేను నమ్ముకున్న చెన్నకేశవ స్వామి మీద ప్రమాణకం చేసి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం కల్పిస్తే మేము అత్యధిక మెజార్టీతో ఈ కాన్స్టిట్యున్సీలో గెలిచి ఆయనకు మా కాన్స్టిట్యున్సీ టీడీపీ పార్టీకి ఒక గెలిచండి. అత్యధిక మెజార్టీ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ గెలిచండి. గెలుస్తామండి. అత్యధిక మెజార్టీతోనే గెలుస్తాం. గెలిచి ఆయనకు గిఫ్ట్గా ఇచ్చి నేను ఏదైతే మీరు అడిగినారో అవినీతి రహిత కాన్స్టిట్యున్సీలో అవినీతి అనేది జరగనీకోకుండా నా సమక్షంలో నాకు అవకాశం వచ్చి నేను ఎమ్మెల్యేగా అయితే 0% కరప్షన్. మీ వైఫ్ సమక్షంలో చేస్తారా? నా సమక్షంలోనే చేస్తాను. ఇప్పుడు ఎమ్మెల్యేలు అంతా కొంతమంది నేర్చుకున్నారు కదా, వాళ్ళు ఏం చేయరు, అంతా వాళ్ళ వైఫులు చేస్తా అంటారు అంత రాజకీయం. మేము చేయలేము. ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చినది రాజకీయాల్లోకి అవినీతి అనేది చేయకూడదండి. అవినీతి లేకుండా జరిగితే కాన్స్టిట్యున్సీ ఎంత డెవలప్ చేయొచ్చు అనేది ఒక మోడల్ గా చూపించాలి. తంబోలపల్లి అవినీతిలో మీ కుటుంబం పేర్లు లేకుండా చూసుకుంటారా? ఖచ్చితంగా చూసుకుంటాము. మాకు ఇప్పుడుకున్న వ్యాపారాలు, ఇప్పుడుకున్నవి నా ఫ్యామిలీకి మా వైఫ్ డెవలప్ చేసుకుని సరిపోతుంది, నాకేం అవసరం లేదు. అయినా కూడా ఖచ్చితంగా చెప్తాను, దేవుడి మీద ప్రమాణకం చేసి చెప్తాను, అవినీతి లేని సమాజాన్ని తంబోలపల్లిలో నేను ఏర్పరుస్తాను. సమాజాన్ని మళ్ళీ చూస్తాం, ఫస్ట్ నియోజకవర్గాన్ని చూద్దాం. నా నియోజకవర్గం, నేను తంబోలపల్లి నియోజకవర్గం, నేను స్ట్రేట్ గా చెప్పడం లేదు. నాకు తంబోలపల్లి నియోజకవర్గంలో అవినీతి లేకుండా చూసుకుంటా. ఓకే, గుర్తుపెట్టుకోండి, రికార్డ్ అయ్యింది. ఖచ్చితంగా అవినీతి అని తెలిసింటే మళ్ళీ నేను కెమెరా పెట్టుకుని వచ్చేస్తాను మీ దగ్గరికి. ఖచ్చితంగా మేము అగ్రిమెంట్ తో సహా రాస్తామని కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలనుకుంటాను. ఓకే, మీకు బీఫామ్ వచ్చిన వెంటనే మీ అగ్రిమెంట్ కోసం నేను కెమెరాతో వస్తాను. ఖచ్చితంగా అగ్రిమెంట్ రాసిన తర్వాతనే మీరు పోయి నామినేషన్ వేయాలి. నేనే అగ్రిమెంట్ ప్రిపేర్ చేసి పెడతాను. మీ సమక్షంలో నేను సైన్ చేస్తాను. చేసిన తర్వాతనే నామినేషన్ వెళ్ళాలి మీరు. ఖచ్చితంగా పక్కా. ఓకే, 100%. లిక్కర్ బిజినెస్ బాగుంది. ఆఫ్రికా కంట్రీస్ లో బాగా చేస్తున్నారు లిక్కర్ బిజినెస్. బాగానే ఉందన్నా, చేస్తాను, బాగానే ఉంది. ఎంత ఒప్పందం కుదిరింది మీకు టీడీపీకి? 30 కోట్ల 50 కోట్ల ఒప్పందం అయితే నన్ను వాళ్ళేం అడగలేదు, నేనేమి ఇయ్యలేదన్నా. ఓకే ఓకే, అంటే 30 ఇస్తామన్నారంట కదా మీరు? నేనేం అడగలేదు, వాళ్ళేం చెప్పలేదు నాకు. మీరే అన్నారంట కదా 30 పెట్టుకుంటాను నేను అనేసి, ఏం లేదా? నేను అవన్నీ ఏం చెప్పలేదన్నా. ఓకే, ఎంత పెట్టుకుంటారు? చూస్తాం అవసరాన్ని బట్టి. ఎంత అవసరం ఉండొచ్చు అన్న అప్పుడే? ఎంత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నో తెలియవు మాకు కూడా పెద్దగా. ఓకే, లేకపోతే ఎంత అవసరమైతే అంతైతే పెట్టుకుంటాము. 50 ఖర్చు వస్తుందన్నా? ఏమో నాకు తెలిసి అంత రాకపోవచ్చు. అది ఏం మా అవగాహన లేదు, చూద్దాం ఎంత వస్తుంది. ఎంత వచ్చినా పర్వాలేదు. ఓకే, తంబోలపల్లి నియోజకవర్గ ప్రజలకు టీడీపీ నాయకుడిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటేనా, గత పాలకులు డెవలప్ చేసినారు ఈ తంబోలపల్లిని, చేయలేదని మనం చెప్పకూడదు. వాళ్ళ శక్తి మేరకు, వాళ్ళకున్న అవగాహన మేరకు డెవలప్ చేసినారు. కానీ తంబోలపల్లి నియోజకవర్గం అనేది ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉంది. మేము ముఖ్యంగా మన అభివృద్ధి చెందాల్సి ఉంది ఇండస్ట్రియల్గా. ఇప్పటి వరకు మనకు ఏ ఇండస్ట్రియల్ కారిడార్ రాలేదు. నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రియల్ కారిడార్ లేని నియోజకవర్గం అంటే తంబోలపల్లి నియోజకవర్గమే. మనకు ముఖ్యంగా డ్రై ల్యాండ్స్ ఎక్కువ, వ్యవసాయం మీద డిపెండ్ అయ్యి బతికే ఫ్యామిలీస్ ఎక్కువ. మ్యాక్సిమం 80% ఆఫ్ ది ఫ్యామిలీస్, మనం 80% పైచిలకే మనం వ్యవసాయం మీద ఆధారపడి బతికే ఫ్యామిలీస్. వీళ్ళకు ఎక్కువ శాతము ఈ టమోటా పంటలు, ఈ దోస, కర్బూజా ఇవి వేసి చాలా లాస్ అయిపోతున్నారు. ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంటల మార్పిడి చేయాలి. పంటల మార్పిడితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ విరివిగా తేవాలి.
ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల 10 నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో వాళ్ళు పండించిన ఏ పంట అయినా అమ్ముకోగలిగే మార్కెట్ సదుపాయం. చూద్దాం చంద్రబాబు నాయుడు గారు మీకు అవకాశం ఇస్తే ఇవన్నీ మీరు సాధించి పెడతారా లేదా అనేది కూడా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఫైనల్గా ఒకటే, టీడీపీ మరోవైపు ఏవి కుటుంబం వైపు చూస్తుంది, ప్రవీణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తోంది అంటున్నారు. మరి ప్రవీణ్ కుమార్ రెడ్డి వస్తే ఆయనకే టికెట్ ఖాయం అనే సందేశాలు కూడా ఉన్నాయి. మరి ఒకవేళ ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ వచ్చినా లేదా బీసీ ఈక్వేషన్లో మళ్ళా గుల్లోల శంకర్కే టికెట్ కేటాయించిన మీ పరిస్థితి ఏంటి? అన్న మేము ఆశించింది, ఆలోచించింది మాకు ఒక గుర్తింపు కావాలని ఆశించినాం. ఆ గుర్తింపు మాకు టీడీపీ పార్టీ ఇచ్చింది. ఎలా ఇచ్చింది? ఇప్పుడు మాతో పిలిచి జాయిన్ చేసుకున్నది కదన్న. వాళ్ళు పిలిచి చేసుకున్నారా, మీరు వెళ్ళి జాయిన్ అయ్యారా? వాళ్ళు పిలిచి చేసుకున్నారు. ఎవరు పిలిచారు మిమ్మల్ని? మా అధినాయకులు పిలిచినారు. ఎవరు? ఎవరు? వాళ్ళ టీం ఉంటుంది కదన్న. అధినాయకులు అంటే ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు మీకు ఫోన్ చేశారా? చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, పలానా రోజు పార్టీలో చేరండి అని వచ్చింది. రోజు పార్టీలో చేరని డైరెక్ట్ గా ఎలా చెప్తారు? మీరు అప్రోచ్ అయితే కదా వాళ్ళు పిలుస్తారు. అన్న మేము మాతో గుర్తించండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని మేము అప్రోచ్ అయినాం వాళ్ళని. అదే నేను అడిగింది. ఓకే, మీరు అడిగింటేనే వాళ్ళు పార్టీలో చేర్చుకున్నారు. అవును, అంతే కదా? అవునన్న. దానికి మిమ్మల్ని గుర్తించినట్టు ఎలా అవుతుంది? ఇది మీ రాజకీయ స్వలాభం కాదా? వైసీపీలో ఉంటే పనులు జరగవు, ద్వారకనాథ్ రెడ్డిని ఈయన దెబ్బ కొట్టాలి అంటే ఆర్థికంగా స్థితిమంతుడు మొరసుగా అయిన జయచంద్రారెడ్డి సరైనడు అనేసి ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు మిమ్మల్ని పురిగొల్పి ముందుకు తోస్తే మీరు వెళ్ళారా కాదా? అన్న ఒకరు పురిగొల్పి ముందు పోయే నేచర్ అయితే మాది కాదు. గుర్తింపు ఎక్కడా? గుర్తించారు అంటే ఒక్కటి, ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చే ఇంటర్వ్యూ కోసం సరే మిమ్మల్ని నేను గుర్తించి వచ్చానని నేను అనుకోవచ్చు, అది గుర్తింపు అంటే. మీరు నేను పార్టీలోకి వస్తానని వాళ్లకు సందేశం ఇచ్చిన తర్వాత ఒక రోజు వాళ్ళు టైం చూసుకుని సరే రండి చేరుతురు అన్నారు, అప్పుడు గుర్తింపు ఎక్కడా? అట్లా కాదన్న. ఇప్పుడు సర్వేలలో ఒకవేళ టీడీపీ సర్వేలలో మొరసు కాపులు ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి కోగరాము మద్దిరెడ్డి రెడ్డి అంటే ఇప్పుడు ఎల్లిపారాయణ హైదరాబాద్లో ఉన్నారు, ప్రస్తుతానికి అయితే నాయకత్వం వహిస్తుంది సోమవారం జయచంద్రారెడ్డి గారు, ఆయన అయితే బాగుంటుందని వాళ్ళ సర్వే, వాళ్ళ టీంలు ఏదో ఉంటాయి కదా, రాబిన్ సర్వేలు అంట, ఏదో వాళ్ళ లోకేష్ సర్వేలు ఉంటాయి, వాళ్ళు గుర్తించి అక్కడి నుంచి ఎవరికైనా వాళ్ళ దూతల్ని మీ దగ్గరికి పంపించి టీడీపీలోకి వస్తారేమో రమ్మానండి, వాళ్ళు వస్తే బాగుంటుంది అని పిలిస్తే అది గుర్తింపు, మీకు వచ్చిన గుర్తింపు. మీరు మమ్మల్ని గుర్తించండి మేము ఈ పార్టీలోకి వస్తామంటే మిమ్మల్ని గుర్తించినట్టు ఎలా అవుతుంది? కరెక్ట్ అన్నా, మీరు అడిగింది. మీరు చెప్తాన్నారు చూడండి, వాళ్ళు వచ్చినారో మీరు పోయినారా అని. ఇప్పుడు దీంట్లో రెండు ఉన్నాయన్న. వాళ్ళు రావాలంటే మేము ఎవరో తెలియలా, ఏమన్నా ఓకే, ఆ తెలియడం కోసమే మా ఉనికిని చాటినాము. అదే నేను చెప్పేది మీకు, మీరు ఎంత చుట్టినా మీరు అక్కడికే వస్తారు. మీరెవరో ఇంకా మీరు చెప్పుకునే దాంట్లో ఉంటే టీడీపీ మమ్మల్ని గుర్తించింది అని మీరు ఎలా అంటారు? ఇప్పుడు మాతో పిలిచినారు, అధినాయకులు పిలిచి మాట్లాడినారంటే గుర్తించినట్టు కదా. ఓకే, మీ భాషలో వాళ్ళే గుర్తించారు, మిమ్మల్ని గుర్తించారు కాబట్టి ఖచ్చితంగా మీకే టికెట్ రావాలి. వస్తే గెలిచి మీరు మొరసు కాపులతో పాటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేలు జరిగేలా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ.